హలో అండి. ఈరోజు మన ఇంట్లో స్పెషల్ ఏంటో చూసేయండి. ఆల్రెడీ అందరూ గెస్ చేసి ఉంటారు. అదేనండి చేపల రైస్ అనమాట. అయితే నేను ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేశాను. ఏంటంటే చేపలైతే చాలా పెద్దవి, ఒక్కొక్కటి 3/4 కేజీ ఉందనమాట. చెరవ చిన్నది తీసుకున్నాను. అందుకే చేప ఒకటి ఇరిగిపోయింది. ఒకటో రెండో విరిగిపోయాయి అనమాట. అయినా పర్లేదు. చేప రైస్ అయితే సూపర్ టేస్టీగా వచ్చేసింది. ఫుల్ రెసిపీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, చూసేయండి. ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, కానీ మళ్ళీ కూడా చేశాను. ఇక్కడ చూసేయండి, చేపల కర్రీ చేస్తున్నా. చేప రైస్ చేశాక చేపల కర్రీ చేయాలి కదా. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్, ఎండు నిమ్మకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో అయితే కొత్తిమీర, సోయా ఆకు ఇదైతే ఫ్రీజర్లో స్టోర్ చేసిందండి, ఫ్రెష్ది కాదు. అది కూడా వేసి ఫ్రై చేసుకొని పసుపు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో అయితే నేను మాజీ క్యూబ్లు వేస్తున్నాను టేస్ట్ కోసం అనమాట. ఇవైతే ఒక ప్యాకెట్ వేసాను. ఒక ప్యాకెట్లో 2 వస్తాయి, అవి వేసాను అనమాట. తర్వాత అయితే సరిపడా గోధుమ పిండి వేసాను, తెల్ల గోధుమ పిండి. ఎందుకంటే ఆకుకూరలు కాబట్టి గ్రేవీ కోసం వాటర్ వేస్తే నీళ్ళుగా ఉంటుంది కదా, అందుకోసం వేస్తారనమాట గోధుమ పిండి. తర్వాత సరిపడ ఉప్పు, సరిపడ చింతపండు ప్యూరీ కూడా వేసి అంతా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ అంతా పైకి తేలాలి, మంచి స్మెల్ రావాలన్నమాట. తర్వాత అయితే సరిపడ గ్రేవీకి సరిపడ వాటర్ వేసుకొని మనం చూసుకోవాలన్నమాట. గ్రేవీ థిక్గా కావాలన్నా లేదంటే పతలాగా కావాలన్నా, అంటే మీ ఇంట్లో ఎలా తింటారో అలాగా. తర్వాత అయితే కొద్దిగా కొత్తిమీర ఇంకా సోయాకు ఫ్రెష్ది అయితే వేసాను ఫ్లేవర్ కోసము. తర్వాత అయితే చేప కూడా వేసి ఉడికించుకోవాలి. అంతే, చేపను కూడా ఒక 5 to 10 minutes ఉడికించుకుంటే అయిపోతుంది. థ్యాంక్ యూ.